బలమైన వాటిని దాచిపెట్టినాడు, బలహీనమైన వాటిని చంపినాడు. దేవుని ఆ మాటను ధిక్కరించినాడు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞకు లోబడక దేవుని ఆజ్ఞ నుంచి ధిక్కరించినాడో దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చింది. అంటే బాగా గమనించండి, దేవుని ఆత్మ ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రవచనాలు చెప్తున్నప్పుడు ఆ ప్రవచనాలు శక్తి కలిగినవై ఆ ప్రవచనాలు నెరవేరుస్తూ ఉంటారు. ఎందుకనగా భూమి ఆకాశములు గతించిన దేవుని యొక్క మాట పొల్లైనా తప్పిపోతుంది. కానీ ఎప్పుడైతే దేవుని ఆజ్ఞానుసారంగా నడవకపోతారో దేవుని యొక్క యొద్ద నుండే దురాత్మ వస్తుంది. దురాత్మ చేత నింపబడిన వాడై ఆఖరుకు ఎలాంటి వాడైతే దేవుని మార్గం తొలగిపోయిన వాడైతాడు. ఈ కాబోదు అలాంటి వాని స్థితి ఎలాగుంది? దేవుని సముఖంలో నిలవగలిగిన వాడు, దేవుని సన్నిధిలో నిలిచిన వాడు, అలాంటి గొప్ప సౌలు కొత్త మనసును కలిగిన వాడు, దేవుని ఆత్మతో నింపబడిన వాడు, దేవుని చేత అభిషేకించబడిన వాడు దురాత్మ పీడితుడైపోయినాడు. ఎప్పుడైతే దురాత్మ అతనికి ఆవరించిందో దేవుని సేవకుడైన దేవుని చేత అభిషేకించబడిన దావీదును ఆ సౌలు ఈటతో పొడవాలని ఆలోచించినాడు. ఈటను విసిరి అతనిని చంపుతాను అని అనుకున్నాడు. ఎందుకు? దేవుని ఆత్మ లేనప్పుడు ఒకరి మీద ఒకరికి ఈర్ష్యలు ద్వేషాలు వస్తాయి. అలాగనే సౌలు దావీదును గురించి స్త్రీలు ఒక పాట పాడినారు. దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలది శత్రువులను చంపినట్లుగా ఒక పాట పాడగా ఆ పాటని విని దావీదు మీద పగ చూపించినాడు. విషపు చూపు చూపాను. పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు ఆ చూపు ప్రేమ కలిగిన చూపు, దేవుని శక్తి కలిగిన చూపు, దయ కలిగిన చూపు ఉంటుంది. కానీ దేవుని ఆత్మ ఎప్పుడైతే ఎడబాసి దురాత్మ వస్తుందో విషపు చూపులు వస్తాయి. అందుకని ఈ రోజుల్లో ద్వేషాలు, పగలు, ఈర్ష్యలు, అసూయలు ఎన్ని ఎందుకు వస్తున్నాయంటే దేవుని ఆత్మ వారి నుంచి వెడలిపోయి దురాత్మ వస్తుంది. సుమా దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మతో నింపబడినప్పుడు ఉన్న శక్తి పోయి ఆఖరుకు దావీదు మీదనే ఈట విసరబోయినాడు. ఆఖరుకు తన స్థితి ఏమైందంటే దిక్కులేని సాగు చచ్చినాడు. సుమా యుద్ధ భూమిలో తన కత్తిని నాటుకొని కత్తి మీద పడి ఏ ఈటనైతే విసిరినాడో ఆ ఈటను ఆనుకొని సావు బ్రతుకుల మధ్య ఊగిసలాడినాడు. దిక్కులేని సావు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని ఆత్మ దేవుని ప్రభావం పోతే ఎలాంటి వారు ఈ కాబోదులై దేవుని శక్తిని పోగొట్టుకుంటారో చూడండి. ఆ విధముగానే సంసోను విషయము, మనకు టైం లేదు, సంసోను విషయం కూడా ఆయన మహాబలవంతుడు, శక్తి కలిగిన వాడు, దేవుని ఆత్మతో నింపబడిన వాడు. అలాంటి సంసోను దేవుని శక్తి కలిగిన వాడు, దేవుని ఆజ్ఞకు ధిక్కరించినాడు, కామాత్రత కలిగిన వాడైనాడు. సున్నతి లేని ఫిలిష్తీయులను వివాహం చేసుకోవాలనుకున్నాడు, తల్లిదండ్రులకు అయిష్టంగా చేసుకోన్నాడు. అది నాకు ఇష్టమైంది కనుక అంటాడు. ఆఖరుకు ఢిల్లీలో చేతిలో పడ్డాడు. ఢిల్లీలో చేతిలో పడినాక అన్ని విధాలుగా దేవుని శక్తిని కోల్పోయినాడు. తొడ మీద లాలన చేసి బుజ్జగించి ఆఖరుకు 7 జడలు క్షౌరము చేయబడినాయి. 7 జడలు క్షౌరము చేయబడిన తర్వాత దేవుని ఆత్మ పోయింది. సుమ దేవుని ఆత్మ పోయి ఎడబాసి ఆఖరుకు ఎలాంటి వాడైనంటే దాగోను గుడి చుట్టూ తిరిగి వేషతో జోడయ్యా, తల బోడయ్యా, కన్నులు లేని కబోదియాయా, దాగోను గుడి చుట్టూ తిరుగుతూ కన్నీటితో ఏడుస్తున్నాడు. అయ్యో ప్రభువా, అయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఈ ఒక్కసారి నన్ను ఆశీర్వదించి నీ ఆత్మతో నింపమని ప్రార్థన చేసినాడు. ఈ కాబోదైన తర్వాత ఆ విధంగా సొలొమోను సంగతి చూడండి, కామాతురత గలవాడైపోయినాడు. ఉన్న భార్యలు గాక 700 భార్యలు, 300 ఉపపత్నులు గాక కామాతురత గలవాడై అన్య జనాంగములో వారిని కొందరిని ఉంచుకొనుచు వచ్చినందువలన ఆ స్త్రీలు దేవుని వైపు నుంచి హృదయాన్ని తిప్పేసినాడు. సొలొమోను యొక్క హృదయాన్ని తిప్పేసి దేవుని ఆత్మతో నింపబడిన వాడు, దేవుని శక్తి కలిగిన సొలొమోను దేవుని శక్తిని పోగొట్టుకున్నాడు. దేవుని శక్తి దేవుని ఆత్మతో నింపబడినప్పుడు, దేవుని మార్గంలో నడిచినప్పుడు ఆయన దేవుని యొక్క మందిరాన్ని నిర్మించినాడు. ఏ చేతులతో దేవుని మందిరాన్ని నిర్మించినాడో ఈ కాబోదైన తర్వాత కమేషు దేవతకు, మొలకు దేవతకు బలిపీఠములు కట్టినాడు, భార్యలను సంతోషపెట్టుటకై. ఎంత దౌర్భాగ్యమైన స్థితి! ఈ కాబోదైన తర్వాత ఎలాంటి స్థితితో చూడండి, అలాంటి వాడైపోయినాడు. దేవుని బిడ్డలారా, ఈ కాబోదులైతే వారి స్థితి ఎలాంటిదో చూడండి. దేవుని శక్తిని, దేవుని ప్రభావాన్ని పోగొట్టుకుంటే
విశ్వాసులు ఎందుకు పనికిరారు? పూర్వం ఉన్న స్థితి ఎలాగుందో మనం తెలుసుకోవాలి. తిరిగి మనం జ్ఞాపకం చేసుకొని పడిపోయిన స్థితిని తెలుసుకోవాలి. అందుకనే సంసోను తెలుసుకున్నాడు, దేవా ఈ ఒక్కసారి నన్ను నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకో, ఈ జనులను శిక్షించటానికి నాకు ఈ ఒక్కసారి నన్ను బలపరచు అని ప్రార్థన చేసినాడు. దేవుని ఆత్మను పోగొట్టుకున్న తర్వాత ఆ విధంగా దావీదు కూడా ప్రార్థన చేసినాడు, అయ్యా నీ ఎదుట నేను పాపము చేసినాను, దేవా నీ ఆత్మ నా యొద్ద నుండి తొలగిపోనీయకు, నూతన ఆత్మతో నూతన శక్తితో నన్ను నింపు ప్రభు అని దావీదు కన్నీటితో ప్రార్థన చేసినాడు. దేవుని బిడ్డలారా, వాక్యం విన్న వారులారా, మీలో ఎవరైనా ఈ కాబోదులనే వారు ఉంటే, దేవుని శక్తిని, దేవుని ప్రభావమును, దేవుని ఆత్మను పోగొట్టుకున్న వారైతే కన్నీటితో ప్రార్థన చేయండి. దేవా శక్తి కలిగిన వారము, ఒకప్పుడు దేవుని ఆత్మతో నింపబడిన వారము, దేవుని సన్నిధిలో నిలిచిన బలవంతులము, అలాంటి ఈనాడు మేము దేవుని శక్తిని పోగొట్టుకున్నాము. కారణము దేవా నీ వాక్యమును, నీ కట్టడలను వెనకపోవటం వలన, నీ ఆజ్ఞను అనుసరించకపోవలన ఈ స్థితిలో ఉన్నానని తెలుసుకున్నాము. దేవా అయ్యా ఈ ఒక్కసారి నన్ను బలపరచమని ప్రార్థన చేయండి. సంసోను చేసిన ప్రార్థన ఆ విధంగా ఇర్మియా కూడా ప్రార్థన చేసినాడు. దేవా మా పూర్వ స్థితి మాకు మరలా దయచేయమన్నాడు. మా పూర్వ స్థితి అనగా ఒకప్పుడు ఎంత వైభవంగా ఉన్నాము, ఒకప్పుడు ఎంత శక్తి కలిగిన వారమై ఉన్నాము, ఒకప్పుడు ఎంత ప్రార్థనా పరులమై ఉన్నాము, ఒకప్పుడు అన్ని విధాలుగా మేము శక్తి కలిగిన వారమై ఉన్నాము. ఆ శక్తిని తిరిగి మాకు దయచేయి ప్రభువా, నీ ఆత్మ మా యొద్ద నుండి తొలగిపోనీయకూడదని బలముగా ప్రార్థన చేసేవారమై ఉండాల. దేవుని శక్తిని కలిగిన వారమై, దేవుని బిడలమై, దేవుని చిత్తానుసారంగా జీవించగలడానికి మరలా మనం ప్రార్థన చేసుకుందాం. ఈ కాబోదులు ఎవరైనా ఉంటే దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేయండి. దేవా వాక్యం విన్నాము నాయనా, అయ్యా ఈ కాబోదుల గురించి ధ్యానం చేసినాము నాయన. ఇశ్రాయేలు దేవుని ఎదుట నిలవగలిగిన వారు, శక్తి కలిగిన వారు, ఏ శత్రువులు వారి ఎదుట నిలవలేని అంత గొప్ప శక్తి కలిగి దేవుని వాగ్దానం కలిగిన వారు సోన్నతి లేని ఫిలిష్తీయుల ఎదుట నిలవలేకపోయినారు. దేవా అయ్యా వారు ఈ కాబోదులు అయిపోయినారు ప్రభువా. అయ్యా సొలొమోను దేవుని శక్తిని, దేవుని బలమును, దైవ జ్ఞానము కలిగిన ఆ సొలొమోను మహారాజు దేవుని శక్తిని, ప్రభావమును పోగొట్టుకున్నట్లుగా వాక్యం విన్నాము నాయన. సంసోను దేవుని ఆత్మతో నింపబడిన వాడు, శక్తి కలిగిన వాడు, వేశ్యతో జోడై, తల బోడై, దాగోను గుడి చుట్టూ కబోది అయి ఇసురాయి విసిరే బలహీనుడైపోయినాడని విన్నాము నాయన. ఒకప్పుడు మేము కూడా మా స్థితిలో ఎలాగున్నామో నీకు తెలుసు ప్రభువా. శక్తి కలిగిన వారం బలవంతులము నాయన, ఈనాడు బలహీనలం అయిపోయినాను ప్రభువా అని ప్రార్థన చేయండి. దేవా బలహీనమైన మమ్మల్ని దీవించు నాయన, నీ శక్తిని, నీ ప్రభావం మా మీదకి దిగిరా నీ ప్రభువా. ఒక్కసారి నూతన శక్తితో, నూతన ఆత్మతో, నూతన బలముతో నన్ను నింపు ప్రభువా అని ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మా పరలోకపు తండ్రి, మా పరిశుద్ధుడా, నీ పాదములకు స్తోత్రములు, స్తోత్రములు నాయన. నీ ఆత్మతో నింపండి, నీ శక్తిని, నీ బలమును మాతో నింపండి నాయన. దేవుని ఆత్మను పోగొట్టిన బిడ్డల కొరకు ప్రార్థన చేయుచున్నాం, ఈ కాబోదుల కొరకు ప్రార్థన చేయుచున్నాం నాయన. బలహీనులమైన మేము బలపరచు ప్రభువా, శక్తిహీనులమైన మేము బలహీనులమైపోయినాం. తిరిగి నీ ఆత్మతో అభిషేకించమని ప్రార్థన చేసే కృప వారికి ప్రసాదించండి. నీ ఆత్మతో అభిషేకించండి. ఎందరైతే వాక్యమని వింటున్నారో ఈ వాక్య ప్రభావం వారిలో హృదయంలోనికి చొచ్చుకునేటట్లుగా, ఈ కాబోదులైన ప్రతి ఒక్కరూ బలవంతులుగా, శక్తివంతులుగా అయ్యేటట్లుగా నీ పరిశుద్ధాత్మను శక్తి వారికి ప్రసాదించండి. నూతన బలము, నూతన శక్తి, నూతన ఆత్మతో నింపండి నాయన. ఎందరైతే బలహీనులున్నారో ముట్టండి, స్వస్థపరచమని వేడుకొంటున్నాం. దేవా తండ్రి ఈ ఎపిసోడ్స్కి ఎంతమంది సహాయం చేసినారో తండ్రి, ప్రార్థనా పరులు దేవుని బిడలు ఎంతమంది వారి పిడికిలు విప్పినారో వారిని దీవించి ఆశీర్వదించండి. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వాక్యం వింటున్న ప్రతి బిడలో రక్షణ ప్రసాదించండి. విశ్వాసులలో బలవంతులుగా తయారు చేయండి. ఏ కాబోదులైన వారు అంతా కూడా శక్తిని తిరిగి పొందే కృప అనుగ్రహించమని, ఆశీర్వదించమని, చేరిన బిడ్డలందరిపై కృప కుమ్మరించమని యేసు ప్రభు నామపేట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ప్రభు సన్నిధిలో నిలిచి ఆయన సన్నిధిలో ఎదుగుతున్న బిడ్డలకు ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ఇంతవరకు మీరు వినిన ఈ సందేశము ద్వారా మీరు ఆశీర్వదించబడ్డారని మేము నమ్ముతూ ఉన్నాము. ఈ సందేశము ద్వారా మీరు మేలు పొందినట్లయితే తప్పక మాతో పంచుకొనగలరు. మీ కొరకు మేము ప్రార్థించదము. ఈ యొక్క కార్యక్రమము ఎంతో వ్యయ ప్రయాసలతో కూడి ఉన్నది కాబట్టి మీ యొక్క సహకారము, మీ యొక్క ప్రార్థనా సహకారము మాకెంతో అవసరమైనట్టు ఉన్నది.
తప్పక ఈ యొక్క కార్యక్రమం కొరకు మీరు ప్రార్థించి సహకరిస్తారని మేము నమ్ముచూ ఉన్నాము. మా చిరునామా రెవరెండ్ డాక్టర్ జాన్ ప్రసాదరావు సిరివెళ్ళ, గేట్ ఆఫ్ హెవెన్ మినిస్ట్రీస్, ఖమ్మం 523333, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08406232361. మా సెల్ నెంబర్ 9247505595.